గజలక్ష్మి మూర్తి వచ్చేసి తీసుకెళ్ళి అధివాసాలు అయిపోయి ధాన్యాధివాసం, శయ్యాధివాసం, పుష్పాధివాసం అన్నీ చేసేశారు, ప్రతిష్ఠ చేసేశారు, అమ్మవారికి బట్ట కట్టారు. ఇప్పుడు ఆ దేవాలయానికి వెళ్ళి ఆ శిల్పి చూశాడు. అయ్యా మీరే కదా చెక్కారు, రండి మీకు ఇవాళ పంచల షాప్ పెడతాం అన్నారు. గుడికి వెళ్ళాడు, తాను ఆ శిల మీద ఎక్కి కూర్చుని చెక్కాడు. ఇప్పుడు ఇలా చూశాడు, ఇలా చూసి అబ్బా చాలు ఎంత బాగా వచ్చింది రామూర్తి అన్నాడు. సిద్ధలక్ష్మి కార్యం పూర్తయింది. ఇప్పుడు మీరు పిలిచి ఏమయ్యా అంతా చాలా బాగా చెక్కావు కానీ కొంచెం జాగ్రత్తగా చూడు, ఈ కంటి చివర చిన్న కందిబద్దంత రాయి ఉబికి ఉండిపోయింది, ఒక్కసారి నిచ్చెన ఇస్తాం ఎక్కి కొట్టే ఉలితో అన్నారనుకోండి, చెంపలు వేసుకుని మహాపరాధం. ఆ తల్లికి అది అందమండి, తప్పు, అలా కొట్టకూడదు, ఎక్కడ కనపడుతోందండి అంటాడు. తప్ప కొట్టడి. అయిపోయింది, విడుదలైపోయాడు, విగ్రహం చెక్కడం నుంచి విడుదలైపోయాడు. మోక్షం అంటే విడుదల. ఇక దాన్ని ముట్టుకోడు, ఇక అది అనుగ్రహించేస్తుంది అంతే లోకాన్ని. కావాలంటే కంటిపక్క కందిబద్ద గజలక్ష్మి దేవాలయం అని కొత్త పేరు వస్తుంది గుడికి, తప్ప ఆ విగ్రహాన్ని మాత్రం ఇక ముట్టుకోడు. అది పూజకే తప్ప దాన్ని ఇక మళ్ళీ ఇంకా చేయడంలో ప్రక్రియ అన్నమాట ఉండదు. విడుదలైపోయాడు దాంట్లోంచి. విడుదలైపోయాడు అంటే ఇక దాన్ని గురించి మనసు ఆలోచిస్తే ఆనందము ఉద్భుతమవుతుంది తప్ప ఎన్నాళ్ళు కష్టపడ్డాను రా, ఎంతమంది ఎన్ని పత్రికల్లో వస్తోంది దాని గురించి, ఎన్ని టీవీ ఛానల్స్ చూపిస్తున్నాయి, ఎంతమంది వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఎలా చెక్కారు ఆ మూర్తిని ఎలా చెక్కారని. ఇప్పుడు విడుదలైపోయాడు, విడుదలైపోయి ఆనందం పొందుతున్నాడు. ఈ ఆనందం పొందాలంటే విడుదల కావాలి, అంటే ఇక దాని జోలికి వెళ్ళక్కర్లేదు. ఆ స్థితి నాకు కావాలి, నేను ఏ సంకల్పంతో మొదలుపెట్టినా ఆ స్థితికి ఎదగగలగాలి. నేను ఇది చేశాను అని పరమ సంతోషంతో, ఎలా నేనే చేశాను అని 10 మంది దగ్గరికి వెళ్ళి ఏమంటే నాకు సత్కారం చేస్తారా, నాకు సన్మానం చేస్తారా అని అడగకూడదు. అమ్మా నువ్వమ్మా చేయించావు, ఇలా నాతో ఎన్నో చేయించమ్మా అని నమస్కారం పెట్టి ఆనంద భాష్పాలతో వెళ్ళిపోవాలి. అది మోక్షలక్ష్మి. అందుకే సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి. జయలక్ష్మి అంటే ఈ సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి నీకు కావాలి అంటే జయలక్ష్మి ఒకటి కావాలి. ఏమిటి జయం? జయం ఎప్పుడు వస్తుంది? ఎదురొడ్డి నిలబడితే. ఎదురొడ్డి నిలబడిన వాడికి జయం అన్న మాట ఎక్కడుంది? ఎదురొడ్డి నిలబడినప్పుడు క్లేశం కలుగుతుంది, ఓ కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని తట్టుకోవడానికి వ్యూహాన్ని నిర్మాణం చెయ్యాలి. జయలక్ష్మి, నీవు ఏ ఆలోచన చేస్తే కార్యాన్ని సాధించి విడుదల కాగలవో అటువంటి ఆలోచనను పరాకుతో నీకు ఇవ్వాలంటే ఉత్సాహంతో నీ మనసు నిలబడగలగాలి. ప్రతిబంధకాల వైపుకు లొంగకుండా స్వస్థతతో నిలబడగలగాలి. అలా నిలబడేటట్టు చేసి జయం ఇవ్వగలిగిన తల్లి జయలక్ష్మి.